హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఒక ఐసిడి ప్రొసీజర్ చూద్దాము. సో ఇది వచ్చేసి లేట్ ప్రీటమ్. బేబీ లేట్ ప్రీటమ్తో డెలివరీ అయ్యింది. అంటే లేట్ ప్రీటమ్ అంటే డెలివరీ టర్మ్ బేబీ కంటే 1 వీక్ బిఫోర్ డెలివరీ అయిన బేబీస్ని లేట్ ప్రీటమ్స్ అంటారు. సో ఇలాంటి బేబీస్కి ఎక్కువ బ్రీతింగ్ ఇష్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇనీషియల్గా బేబీ అడ్మిట్ అయ్యింది మన దగ్గర టీటీఎన్బి అంటాము. టీటీఎన్బి అంటే ట్రాన్సియంట్ టెకిప్న్ ఆఫ్ న్యూబార్న్ అంటాం. అంటే వాళ్ళకి నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ డెలివరీ అయినప్పుడు బేబీ లంగ్లో ఉన్న ఫ్లూయిడ్ అంతా అలాగే ఉంటుంది. సో అది వితిన్ 24 to 48 అవర్స్ లోపు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి బేబీస్ త్వరగా రికవర్ అవుతారు. సో అలా కాకుండా బేబీస్ ఇంకా అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లంతో ఇంకా అలాగే ఉన్నారు అంటే అలాంటి బేబీస్ కొద్దిగా కాంప్లికేషన్స్కి ఎక్కువ అవుతారు. అంటే లైక్ మదర్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ, బేబీ ఇంట్రాపార్టంలోనే ఏదైనా అబ్స్ట్రక్షన్స్ కానీ, ఏదైనా హైపోక్సిక్ స్టేట్లో కానీ డెలివరీ అయిన అప్పుడు బేబీస్ కొద్దిగా రికవర్ అయ్యడానికి టైం ఎక్కువ పడుతుంది. సో ఈ బేబీ మన దగ్గర అడ్మిట్ అయినప్పుడు సేమ్ టీటీఎన్బీ కింద అడ్మిట్ అయ్యింది. కాకపోతే లైక్ మినిమం ఆక్సిజన్ సెట్టింగ్స్తోనే పెట్టాము. కానీ లైక్ నెక్స్ట్ 2 డేస్కి బేబీ కొద్దిగా ప్రోగ్రెషన్ కూడా అంత డెవలప్మెంట్ ఏం లేదు. సో ఇనీషియల్ ఆక్సిజన్ సప్లిమెంట్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఇనీషియల్గా సిప్యాప్ పెట్టాము, దాని తర్వాత నుంచి ప్రొలాంగ్ అవుతూ ఉంది ఆక్సిజన్ కూడా. సో సరే బేబీని సాచురేషన్ చూస్తూ ఉంటే డ్రాప్ అవుతూ ఉంది. సరే ఎక్స్రేస్ అన్నీ చూసాము. ఎక్స్రేస్ చూస్తే లైక్ రైట్ సైడ్ లంగ్ మొత్తం లార్జ్ న్యూమోథొరాక్స్ అనేది కనపడింది. సో న్యూమోథొరాక్స్ అంటే లైక్ ఎయిర్ అనేది మన లంగ్ అల్వియోలస్ నుంచి బయట ఉండటం. అంటే మామూలుగా ఏంటంటే లంగ్ లోపలే ఎయిర్ ఉంటుంది. అలా కాకుండా ఎయిర్ లంగ్స్లో చుట్టుపక్కల ఒక స్పేస్ ఉంటుంది, ప్రోలర్ స్పేస్ అని. సో ఆ స్పేస్లో ఎక్కువ ఎయిర్ అనేది వచ్చినప్పుడు బేబీ అనేది సాచురేషన్ డ్రాప్ అవ్వడము, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవ్వడము, సో అలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో దీనికి కాజెస్ వచ్చేసి లైక్ బ్యారోట్రామా అంటాం. అంటే లైక్ ఎక్కువ ఆక్సిజన్ సప్లిమెంటేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే ప్రెషర్స్ ఎక్కువ ఇవ్వడం కానీ, లేకపోతే ఇంకా లంగ్ వాల్యూమ్ సరిగ్గా లేకపోవడం కానీ, ఇలాంటివి ఉన్న టైంలో బేబీస్కి న్యూమోథొరాక్స్ అని వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ న్యూమోథొరాక్స్ అనేది మనం ఎమర్జెన్సీగా మనం ప్రొసీజర్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే బేబీ అనేది కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ బేబీకి మనం చేసింది అదే. ఇనీషియల్గా బేబీ మనం ఐసీడీ వేద్దాం అనుకున్నాము, కానీ ఐసీడీకి కుదరలేదు. సో తర్వాత ఐసీడీ మన దగ్గర తెప్పించాము, బయట నుంచి తెప్పించి ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేసాము. సో ఈ ప్రొసీజర్ మీకు పెడుతున్నాను, చూడండి ఇదంతా. సో ఫస్ట్ మనం ఐసీడీ మనం వెయ్యాలి అన్నప్పుడు ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఎక్స్రే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎక్స్రేలో ఎంతవరకు న్యూమోథొరాక్స్ అనేది ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో దాని తర్వాత మనం పొజిషన్ ఎక్కడ మనం ఐసీడీ వేయాలి అనేది మనం ముందుగానే మార్కింగ్స్ చేసుకోవాలి. యూజువల్గా ఏంటంటే మన మిడ్ యాక్సిలరీ లైన్లో 5th ఇంటర్కోస్టల్ అంటే లైక్ 4th or 5th యూజువల్గా 5th ఇంటర్కోస్టల్ స్పేస్ అబోవ్ ద రిబ్. అంటే 5th 6th ఇంటర్కోస్టల్ అంటే 5th రిబ్కి 6th రిబ్కి అంటే 5th రిబ్ పైన అబోవ్ రిబ్ పైన మనము ఇన్సర్షన్ ఇస్తాం, నిక్కిచ్చి దాన్ని మనం లైక్ ఓపెన్ చేసి మనం లైక్ ఈటీ ట్యూబ్ కానీ, లేకపోతే 2.5 కానీ 3 డిపెండ్స్ ఆన్ ది బేబీ సైజుని బట్టి మనం థొరాక్స్లోకి ఇన్సర్ట్ చేస్తాం. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న ఎయిర్ అంతా మనకి ఎస్కేప్ అవుతుంది. సో మనం ప్రికాషన్స్ తీసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఎన్ఎస్ బాటిల్ తీసుకోవాలి. ఇంకోటి సిరింజ్ లైక్ ఐవి సిరింజ్ కనెక్ట్ చేసుకోవాలి. అండర్ సీల్ వాటర్ అంటే ఒక ఎన్ఎస్ బాటిల్లో సిరింజ్ అనేది ఇప్పుడు మనకి చూపిస్తున్న దాంట్లో సో అది మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎయిర్ అనేది లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, లైక్ ఎయిర్ వస్తుందా లేదా అని. అదే అండర్ వాటర్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ గ్యాస్ బయటకు వచ్చినప్పుడు బబుల్స్ అనేది వస్తూ ఉంటుంది. సో అలా వస్తుంది అంటే లైక్ ఎయిర్ అనేది ఎస్కేప్ అవుతుందని మన కన్ఫర్మేషన్ అనమాట. సో అలా ప్రిపేర్ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ చూపిస్తున్న విధానంగా మనం ఈటీ అనేది దానికి ఇన్సర్ట్ చేసుకోవాలి. లైక్ స్మాల్ బేబీ కాబట్టి మనం 2.5 ఈటీ సైజ్ తీసుకున్నాము. సో దాన్ని సిరంజ్ పంప్ కనెక్ట్ చేసుకొని అండర్ సీల్ లైక్ సిరంజ్ ఎన్ఎస్ బాటిల్లోకి ఇన్సర్ట్ చేసి పెడుతున్నాం. సో ఇది ప్రొసీజరు. సో దీంట్లో ఏంటంటే మెయిన్ ప్రతి ఒక్కటి మనము లైక్ అన్నీ స్టెరైల్గా చేసుకోవాలి. గ్లౌజెస్ కానీ ఫస్ట్ చేసేటప్పుడు గ్లౌజెస్ వేసుకోవాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి బెటాడియంతో, స్పిరిట్తో
చేసుకొని ప్రతి ఒక్క మీకు పెట్టిన ఈ ప్రొసీజర్ కూడా మొత్తం అసెప్టిక్ ప్రికాషన్స్తోనే చేసాం. సో మన గ్లౌజెస్ కానీ ప్రతి ఒక్కటి బేబీని మనం డ్రేపింగ్ వేయడం కానీ మనం కంపల్సరీగా వేసేటప్పుడు ఫస్ట్ మానిటర్ చూసుకోవాలి. మానిటర్లో సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి, ఆక్సిజన్ సాచురేషన్ డ్రాప్ అవుతుందంటే ప్రొసీజర్ ఆఫ్ చేసుకోవాలి. ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉందా కరెక్ట్గానే, అదే ట్రాక్షన్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయా, సో అవన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవాలి. ప్రొసీజర్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మనం కరెక్ట్గా మనం లైక్ ఫస్ట్ మనం నిక్కిచ్చేటప్పుడు మనం లైక్ అనస్థీషియా మైల్డ్ అనస్థీషియా ఇచ్చినా సరిపోతుంది, లేదంటే అవసరం లేదు. నేనైతే ఆల్ అనస్థీషియా ఇచ్చున్నాను దానికి, మీరు అది మీకు పెట్టలేదు. సో బేబీకి అయితే ఫస్ట్ మనం అనస్థీషియా ఇచ్చిన తర్వాత జస్ట్ ఒక 1 సెంటీమీటరు 5th ఇంటర్కోస్టల్ స్పేస్ దగ్గర నిక్కించుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత అక్కడ మనకి జస్ట్ స్కిన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇంకోటి మనం ఈ దీన్ని ఐసీడీ అనేది మనం ఈటీ ట్యూబ్ని పట్టుకొని జస్ట్ ఒక 2 సెంటీమీటర్ లోపల మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. 2 to 3 సెంటీమీటర్ జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేయంగానే మనకి లైట్గా మనకి ఒక లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ వస్తుంది. సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ లాస్ అవుతుందో అక్కడ మనకి ఆ స్పేస్లో ఎయిర్ అనేది మొత్తం ఎస్కేప్ అవుతుంది. సో ఈ బేబీలో ఏంటంటే ఫస్ట్ మనం నిక్కించినాక బేబీకి అయితే మనం లైక్ దాని సపరేటర్తో మొత్తం సపరేట్ చేసుకొని లైక్ ఈటీ 2.5 సైజ్ ఈటీ ట్యూబ్ని మనం ఇన్సర్ట్ చేసాము. ఇన్సర్ట్ చేయడం వెంటనే మనకి లైక్ అండర్ సీల్లో వాటర్లో మనకి మొత్తం ఎయిర్ బబుల్స్ అనేది మనకి అబ్జర్వ్ చేసాము. సో కరెక్ట్ పొజిషన్ చూసుకోవాలి. చూసుకున్నాక మనము ఆ ఈటీ ట్యూబ్ని మనం ఐసీడీ లాగా పెట్టుకున్నాము కదా, సో దాన్ని మనం కరెక్ట్గా లైక్ 2-3 సెంటీమీటర్సే మనం ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసినాక మనకి లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ వస్తుంది. సో ఆ రెసిస్టెన్స్ లాస్ అయ్యే టైంకి మనకి లైక్ కరెక్ట్గా పొజిషన్లో ఉంది అని అర్థమవుతుంది. సో వెంటనే మనకి ఎయిర్ బబుల్స్ అనేది మనకి వాటర్లో మనం అబ్జర్వ్ చేస్తాం. సో అలా ఉంది అంటే కరెక్ట్గా పొజిషన్లో ఉంది అని. సో అది కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని మనం సూచరింగ్ వేసుకోవాలి. సూచరింగ్ కూడా మనము లైక్ సూపర్ఫిషియల్గానే వేయాలి, లైక్ డీప్గా వెళ్ళకూడదు. సో ఆ ట్యూబ్కి ఎన్సర్కిల్ చేసుకొని ట్యూబ్ని మనం ఒక 3 to 4 days మనం దాంట్లో ఇన్సైట్లో పెట్టుకోవాలి. ఇన్సర్ట్ పెట్టుకొని చూసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ రిపీటెడ్ ఎక్స్రేస్ చూసుకొని ఓకే నిమోథరాక్స్ లైక్ రిజాల్వింగ్ అవుతుందా లేదా, సో దాన్ని బట్టి మనము ఎంత వరకు ఉంచాలి, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇంకా డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజింగ్ అవుతుందా, సో దాన్ని బట్టి మనకి నిమోథరాక్స్ అనేది మనకి రిజాల్వ్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. సో ఇప్పుడైతే మనం ట్యూబ్ ఇన్సర్ట్ చేసాము. సో ప్రజెంట్ అయితే మనకి అండర్ సీల్ వాటర్లో బబుల్స్ వస్తూ ఉన్నాయి. సో బేబీని అయితే మనం సూచరింగ్ చేసి బేబీని అయితే మనం పర్ఫెక్ట్ పొజిషన్లో పెట్టాము. సో మెయిన్ ఏంటంటే క్లాంప్ వేసుకోవాలి. సో లైక్ మనం ఈటీ ట్యూబ్ వేసిన తర్వాత మన క్లాంప్ అయితే ఎప్పుడైతే మనం ఫిక్స్ చేస్తామో అక్కడ సో మనం అంతా సూచరింగ్ వేసి అంతా ప్రొసీజర్ అయిన తర్వాత మనం ఓపెన్ చేయాలి. ఒకేసారి మనం మొత్తం లైక్ ఓపెన్ చేస్తూ ఉంటే డ్రైనింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో మనకి ఛానల్ మూమెంట్ ఉందా లేదా అనేది, ఎయిర్ కాలం మూమెంట్ ఉందా లేదా మనకి ఐడియా వస్తుంది. సో కంప్లీట్గా మనం దాన్ని ప్రెస్ చేయకూడదు. సో ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి 4 అవర్స్కి ఒకసారి. సో మనం ఆల్టర్నేట్గా మనం ఇమీడియట్గా ఎక్స్రేస్ చూసుకోవాలి. ఎక్స్రే ఎలా ఉంది, ఎక్స్రేలో ఎంతవరకు ట్యూబ్ ఇన్సర్షన్ ఉంది, ఒకవేళ మరీ డెప్త్గా ఉందంటే మనము దాన్ని మనం పుల్ అవుట్ చేసుకోవాలి. సో మెయిన్ ఏంటంటే ఈ ప్లాస్టరింగ్ వేసేటప్పుడు కొంత వరకు లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్లాస్టరింగ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఆఫ్టర్ ఎక్స్రేస్ మీకు పెడతాను చూడండి. సో ఈ ఎక్స్రే వచ్చేసి ఐసీడీ రిమూవ్ చేసినాక ఎక్స్రే, ఇది ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది. ఐసీడీ రిమూవ్ చేశాక బేబీ ఫీడింగ్ తీసుకోవడం కానీ, రెస్పిరేటరీ ప్యాటర్న్ కానీ, సాచురేషన్ కూడా బాగా మెయింటైన్ అవుతుంది. సో బేబీ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే.